హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య కిరణ్ వ్లాగ్స్. తమ్నేల్ చూశారు కదండి, హైదరాబాద్ టు కందుకూరు. నా బస్ జర్నీ ఆదివారం రోజు కందుకూరుకి వెళ్ళాల్సి వచ్చింది. సో నా బస్ జర్నీ నేను టికెట్ బుక్ చేసుకున్నానండి. ఇది రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మీరు చూస్తున్నది. ఈ పబ్లిక్ స్కూల్ నుంచి సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు బయలుదేరిందండి. రామంతపూర్, ఎగ్జాక్ట్గా రామంతపూర్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నాము. మీరు చూస్తున్న సూపర్ లగ్జరీ బస్ అండి. ఎగ్జాక్ట్గా 8:30 అయిందండి టైము హైదరాబాదు. మార్నింగ్ 5:36 కల్లా ఇది కందుకూరు చేరుతుంది. ఇది బస్ జర్నీ ఇష్టపడేవాళ్ళు ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి దాకా చూస్తే నా జర్నీ యొక్క డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాను. పబ్లిక్ స్కూల్ దాటంగానే టువర్డ్స్ ఉప్పల వైపు వస్తున్నదండి బస్సు. ముందుగా మనకు లెఫ్ట్లో రామంతపూర్ పెద్ద చెరువు కనిపిస్తున్నది. ఈ రామంతపూర్ పెద్ద చెరువు కట్ట మీద ఈ భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ స్టాచ్యూలు కూడా మనకు కనిపిస్తున్నాయి. లెఫ్ట్లో మనం చూస్తున్నదేనండి రామంతపూర్ పెద్ద చెరువు. ఈ పెద్ద చెరువు దాటంగానే మనకి హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 అంటారండి. ఆ స్టాప్ వస్తుంది. స్ట్రీట్ నెంబర్ 8 హబ్సిగూడకి వెళ్ళే దారి ఇది. స్ట్రీట్ నెంబర్ 8 వస్తున్నది, స్టాప్ సిగ్నల్ వస్తున్నదండి. స్ట్రీట్ నెంబర్ 8కి వెళ్ళే దారి ఇదేనండి. మీరు చూస్తున్నది సర్వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్ గేట్ అండి. ఇది ఉప్పల్కి అతి దగ్గరలో ఉన్నాం మనం. ఉప్పల్ లింక్ రోడ్కి అతి దగ్గరలో ఉన్నాం మనం. ఇదేనండి మీరు చూస్తున్నది ఉప్పల్ లింక్ రోడ్డు. ఉప్పల్ లింక్ రోడ్కి మనం స్ట్రైట్గా వెళితే వరంగల్ హైవే వస్తుందండి. మనం స్ట్రైట్గా వెళ్ళకుండా టువర్డ్స్ ఎల్బీ నగర్ వైపు బస్సు బయలుదేరుతున్నాము. నేరుగా వెళ్లకుండా లెఫ్ట్ ఎల్బీ నగర్ వైపు, టువర్డ్స్ ఎల్బీ నగర్ వైపు టర్న్ తీసుకుందండి బస్సు. స్కై వాక్ మీరు చూస్తున్న స్కై వాక్ అండి, ఉప్పల్ రింగ్ రోడ్లో ఉన్న స్కై వాక్. ఇక్కడ మనకి ఉప్పల్ మెట్రో స్టాప్ ఉందండి, మెట్రో రైల్వే స్టేషన్ స్టాప్ లెఫ్ట్లో. మూసీ బ్రిడ్జ్ వస్తుంది. మూసీ బ్రిడ్జ్ దాటంగానే నాగోళ్ళు ఫ్లైఓవర్ వస్తుంది.
ఇది నాగోల్ ఫ్లైఓవర్ అండి. ఈ నాగోల్ ఫ్లైఓవర్ కూడా మనకి ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ జరిగింది. దీనివల్ల కూడా ట్రాఫిక్ చాలా తగ్గింది. ఈ ఫ్లైఓవర్ ఏర్పాటు చేసినందువల్ల ఎల్బీ నగర్కి ఈజీగా జర్నీ అయింది. ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్కి ఈ ఫ్లైఓవర్, కామినేని ఫ్లైఓవర్ చాలా ఉపయోగపడుతున్నాయి. నాగోల్ ఫ్లైఓవర్ దాటి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి నెక్స్ట్ వచ్చే ఫ్లైఓవర్ కామినేని హాస్పిటల్ ఫ్లైఓవర్ అండి. ఇది కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. దీనివల్ల కూడా ట్రాఫిక్ చాలా క్లియరెన్స్ అయింది. ఒకప్పుడు ఉప్పల్ నుంచి నాగోల్ నుంచి ఎల్బీ నగర్కి చాలా టైం తీసుకునేది. ఈ 2 ఫ్లైఓవర్లు కన్స్ట్రక్షన్ చేసినందువల్ల ట్రాఫిక్ ఈజీగా క్లియర్ అయింది. ట్రాఫిక్ జామ్ అసలు కావట్లేదు, చాలా తొందరగా చేరవచ్చు. ఈ ఫ్లైఓవర్ మీద ఎగ్జాక్ట్గా ఉన్నామండి. లెఫ్ట్లో కొంచెం ముందుకు పోగానే మనకి కామినేని హాస్పిటల్ కనిపిస్తుంది. ఈ ఫ్లైఓవర్ దాటి ముందుకు పోగానే మనకి ఎల్బీ నగర్, రింగ్ రోడ్డు ఫ్లైఓవర్స్ కనిపిస్తాయి. మనకి స్ట్రైట్గా వెళ్తే సాగర్ రోడ్డు, లెఫ్ట్లో వెళ్తే విజయవాడ రోడ్ అండి. లెఫ్ట్లో మీరు చూస్తున్నది కామినేని హాస్పిటల్ అండి. ఇది చాలా ఫేమస్ అండి ఈ హాస్పిటల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎల్బీ నగర్ రింగ్ రోడ్ అండి. ఒకప్పుడు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ లాగా ఉండేది, ఇప్పుడు మొత్తం ఫ్లైఓవర్స్ అండి. ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ చాలా ఎక్కువగా జరిగింది ఇక్కడ. స్ట్రైట్గా వెళ్తే విజయవాడ రోడ్ అండి. ముందుగా మనకు వచ్చేది వనస్థలపురం, హయత్ నగర్, ఆ విధంగా విజయవాడ హైవే వెళ్తుంది. ఎల్బీ నగర్ దాటి ముందుకు వెళ్ళంగానే మనకి ఏపీఎస్ఆర్టీసీ స్టాప్ వస్తుందండి. ఈ ఎల్బీ నగర్ స్టాప్ చూస్ చేసుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ స్టాప్ దగ్గరకు వచ్చి ఎక్కాల్సి వస్తుంది. ఇది ఎంక్వైరీ స్టాప్ అంటారు దీన్ని, వెస్పా షోరూమ్ స్టాప్ అంటారు దీన్ని. ఇక్కడ అన్ని బస్సులు, ప్రతి ఒక్క బస్సు ఆగుతుందండి. ఆర్టీసీ ఏపీకి వెళ్ళే ప్రతి ఒక్క బస్సు ఇక్కడ ఆగుతుంది. లెఫ్ట్లో మీరు చూస్తున్నది కాకినాడ సుబ్బయ్య హోటల్ అండి. ఈ కాకినాడ సుబ్బయ్య హోటల్ చాలా ఫేమస్. లంచ్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా ఫేమస్ అండి. కాకినాడ సుబ్బయ్య హోటల్ అంటే అందరికీ తెలుస్తుంది. ఇది ఎల్బీ నగర్ బ్రాంచి. వనస్థలపురం ముందు ఉంటుందండి ఈ హోటల్. హెవీ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు ముందుకు వెళ్ళంగానే మనకి ఇంకా వనస్థలపురం వస్తుంది. లెఫ్ట్లో మీరు చూస్తున్నది హరిణి వనస్థలపురం జింకల పార్కు. ఇది కూడా చాలా బాగుంటుందండి, పిల్లలకు చాలా బాగుంటుంది. ఈ ఎల్బీ నగర్ రోడ్డు మొత్తం విజయవాడ అప్ టు విజయవాడ దాకా 6 lanes రోడ్డు, 8 lanes రోడ్డు చేస్తున్నారు. అందుకని ఈ రోడ్స్ అంతా బాగా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కాబట్టి మొత్తం ట్రాఫిక్ కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఇది హయత్ నగర్ బస్ స్టాప్ అండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ హయత్ నగర్ బస్ స్టాపు మనకి ఇంకా హైదరాబాదు లాస్ట్ స్టాప్ ఇదే అనుకోవచ్చు. దీని తర్వాత ఇంకా అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. టైం ఎగ్జాక్ట్గా 4:30 అయిందండి. మనము ఒంగోలు చేరుకున్నాము. సో నైట్ నేను షూట్ చేయలేదు. మార్నింగ్ 4:30కి ఒంగోలు, మీరు చూస్తున్నది ఒంగోలు టౌన్ అండి. బస్ స్టాండ్కి వెళ్తున్నదండి బస్సు. 4:30 కావచ్చు టైం. బస్టాండ్లోకి ఎంటర్ అయిందండి. బస్టాండ్లో పార్సిల్ విభాగం దగ్గర ఆగింది బస్సు. ఇక్కడ పార్సిల్ అన్లోడ్ చేస్తున్నారు. బస్సులో ఉన్న ప్యాకెట్స్ మొత్తం అన్లోడ్ చేస్తున్నారు.
5 తర్వాత ఒంగోలు నుంచి బయలుదేరిందండి. ఇప్పుడు మీరు చూస్తుంది టంగుటూరు అండి. ఒంగోలు తర్వాత వచ్చే స్టాప్ టంగుటూరు. టంగుటూరు తర్వాత సింగరాకొండ వస్తుందండి మనకి. ఎగ్జాక్ట్గా సింగరాకొండ బస్ స్టేషన్కి ఎంటర్ అయ్యామండి. బస్ స్టాండ్లోకి, సింగరాకొండ బస్ స్టాండ్లోకి బస్సు వెళ్తున్నది. ఇక్కడి నుంచి మనకి కందుకూరు 13 కిలోమీటర్స్ వస్తుందండి. స్ట్రైట్గా వెళ్తే కావలి, నెల్లూరు వస్తుంది. బట్ కందుకూరు వెళ్ళాలంటే ఖచ్చితంగా రైట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్గా సింగరాకొండ నుంచి కందుకూరుకి 13 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన రూట్ అండి. కందుకూరు రోడ్ కూడా డబుల్ రోడ్ చేస్తున్నారండి. అందుకని మొత్తం రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ఎగ్జాక్ట్గా 5:30కి వస్తుందండి. 5:30 అలా అవుతున్నది టైము. కందుకూరు కోటారెడ్డి హాస్పిటల్ స్టాప్ అండి. ఇది ఆల్మోస్ట్ టైం 6 అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నదే కందుకూరు టౌన్ అండి. ఇది ఇక్కడి నుంచి టౌన్ స్టార్ట్ అవుతుంది. కందుకూరు టౌన్. కందుకూరు కూడా ఒక నియోజకవర్గం అండి. కందుకూరులో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి, ఈ జర్నీ ఎలా ఉందో. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. కందుకూరు పీపుల్ హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. కందుకూరు పోస్ట్ ఆఫీస్ సెంటర్లో మా హౌస్ ఉంటుందండి. ఆ హౌస్ దగ్గర నేను దిగుతాను. కందుకూరులో మనకు అంకమ్మ గుడి చాలా ఫేమస్ అండి. ఈ మధ్యలో రెన్యువేట్ చేశారు. గుడి చాలా ఫేమస్, చాలా మహిమగల అమ్మవారు. కందుకూరు అంకమ్మ గుడి చాలా ఫేమస్ అండి. నెల్లూరు నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఈ అంకమ్మ గుడి విజిట్ చేస్తారు. దగ్గరలో మాలకొండ కూడా ఉంది. మాలకొండ కూడా చాలా ఫేమస్ అండి. నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఇది. సో కందుకూరుకు వచ్చిన వాళ్ళు మాలకొండ ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అంకమ్మ గుడి మాత్రం తప్పకుండా చూడాల్సిన టెంపుల్ అండి. ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ చేసి టెంపుల్ చాలా బాగుంది. అమ్మవారిని దర్శించుకోవచ్చు.